బ్రేకింగ్ న్యూస్. చిత్తూరు జిల్లాలో అక్రమంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న రాకెట్ వెనుక చాలా విషయాలున్నట్టుగా గుర్తించారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి గర్భిణీలకు వలవేసి లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ఫోన్ ద్వారా గర్భిణీలను సంప్రదించి బంగారు పాళ్యానికి తీసుకొస్తున్న ముఠా ఒక్కొక్కరి దగ్గర నుంచి సుమారు 10,000 రూపాయలు చొప్పున వసూలు చేస్తున్నట్టుగా గుర్తించారు. ఈ కేసులో 14 మంది గర్భిణీల స్టేట్మెంట్ రికార్డ్ చేశారు పోలీసులు. బంగారుపాళ్యం మండలం చంద్రశేఖరపురం సమీపంలో నిర్మాణంలో ఉన్న ఓ ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా ఈ పరీక్షలు చేస్తున్నట్టుగా గుర్తించారు పోలీసులు. ఆ పరీక్షలు చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు. అనుమతి లేకుండా అల్ట్రాసౌండ్ స్కానింగ్ యంత్రాలతో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ప్రభుత్వ అనుమతి ఉన్న స్కానింగ్ కేంద్రంగా నమ్మబలికి మోసానికి పాల్పడుతున్న 4 నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రధాన నిందితుడితో పాటు మరో వ్యక్తి పరారీలో ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఎలాంటి అనుమతులు కానీ పర్మిషన్లు కానీ ఏమి లేకుండా అక్రమంగా లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయని గ్రహించడం జరిగింది. అంతా ఇంటినంతా మొత్తం పరిశీలిస్తే అక్కడ ఒకటి లింగ నిర్ధారణ పరీక్షలు జరిగే ఒక మిషను, దాని తర్వాత దానికి సంబంధించిన మొత్తం ఎక్విప్మెంట్ మొత్తం కూడా అక్కడ మేము సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా అక్కడ 2 మహిళలు వాళ్ళ ఎడ్యుకేషన్ కూడా ఒకరు ఇంటర్మీడియట్, ఒకరు 10th క్లాస్ చదువుకున్నారు. గర్భిణీ స్త్రీలు ఎక్కడెక్కడో అవుట్స్కట్స్ నుంచి వాళ్ళు వచ్చేసి బెంగళూరు, విల్లుపురము, చెన్నై, తర్వాత తదితర తమిళనాడు ప్రాంతాలకు సంబంధించిన గర్భిణీ స్త్రీలందరూ ఈ విషయం తెలుసుకొని ఇక్కడ లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయని అందరూ ఈ బంగారుపాలెం టౌన్కి వస్తే ఇక్కడ నుంచి ఈ ఆటో డ్రైవర్ ఎవరైతే జ్యోతిష్ ఉన్నాడో అతని యొక్క ఆటో ఉపయోగించి ఇక్కడ వాళ్ళను ఇక్కడ ఆటోలో ఎక్కించుకొని అక్కడ బిఎల్ కన్నయ్యలో గల స్కానింగ్ సెంటర్ దగ్గర ఇతను అక్కడ వీళ్ళతో కూడా కుమ్మక్కయి అక్కడ వాళ్ళను దించడం జరుగుతుంది. అక్కడ అక్రమంగా ఇది లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మేము మెడికల్ సిబ్బంది అందరం కలిసి కూడా ఈ స్కానింగ్ మిషన్ తర్వాత 4 ముద్దాయిలను పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చి ఫార్మాలిటీస్. ఈ అక్రమ స్కానింగ్ సెంటర్కు సంబంధించిన సమాచారం కోసం మా ప్రతినిధి ఉమాశంకర్ ఉన్నారు. ఉమాశంకర్, ఇంకా ఈ అక్రమ స్కానింగ్ సెంటర్ వెనుక ఎవరెవరు ఉన్నట్టుగా తెలుస్తోంది? డాక్టర్ల స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? రోహిత్, ఇప్పుడు ఎక్కడైతే లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నటువంటి ప్రాంతానికి బిగ్ టీవీ చేరుకుంది. సో ఇదే ప్రాంతం చూడొచ్చు. చుట్టూరు ఉన్నటువంటి పంట పొలాలు, మామిడి తోపు, పూర్తిగా గుట్టలు, కొండలు ఉన్నటువంటి ప్రాంతంలోనే ఈ ఒక రూమ్ని ఎంచుకున్నారు. అంటే ఇది నిర్మాణంలో ఉన్నటువంటి ఒక బిల్డింగు. సో ఈ బిల్డింగ్ని ఎంచుకున్నటువంటి లింగ నిర్ధారణ పరీక్షలు చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తరచూ అంటే వారానికో 10 రోజులకు ఒకసారి అందరినీ కూడా అంటే దాదాపు 15-20 మందిని ఒక్కసారిగా కూడా వాళ్ళు మాట్లాడుకొని ఇక్కడికి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇది చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలము రాగిమాకుల పెంట బిఎల్ కండ్రిగా ప్రాంతంలో ఉంటుంది. ఈ యొక్క మారుమూల ప్రాంతంలో దాదాపు ఒకే ఒక నివాసం ఉంది. ఆ నివాసం ఏంటంటే ఈ యొక్క బిల్డింగ్ సంబంధించినటువంటి ఓనర్ది మాత్రమే. సో ఇక్కడైతే ఎవరికి అనుమానం రాదు, ఎవరికి సందేహం రాదు, ఇక్కడ ఎవరు కూడా పట్టించుకోరనేటువంటి ఒక ఆలోచనతోనే ఈ బిల్డింగ్ ఎంచుకున్నారు. ముఖ్యంగా ఇందులో ఉన్నటువంటి సుధాకర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి, అతని భార్య పద్మావతి. సో వీళ్ళిద్దరూ కూడా ఆల్మోస్ట్ చిత్తూరులో ఒకసారి రైడ్ జరిగినప్పుడు కలెక్టర్కే పట్టుబడ్డారు. ఇదే లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నటువంటి సమయంలోనే వాళ్ళు పట్టుబడినటువంటి పరిస్థితి. వీళ్ళిద్దరితో పాటు జ్యోతేష్ అనేటువంటి ఒక ఆటో డ్రైవర్. సో ఇతను అక్కడ నుంచి బంగారుపాలెం నుంచి ఎవరైతే గర్భిణీ స్త్రీలను ఈ ప్రాంతానికి తీసుకురావడం ఇతను కీలక పాత్ర పోషిస్తాడు. దాంతోపాటు కూడా నాగరాజ్ అనేటువంటి వ్యక్తి మాత్రమే వీళ్ళందరినీ కూడా కన్సల్ట్ చేస్తారు. ఎవరైతే గర్భిణీ స్త్రీలుగా ఉన్నారో వాళ్ళు అమ్మాయి అబ్బాయి అని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారో సో వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నం, మీడియేషన్ చేసేటువంటి వ్యక్తి మాత్రం నాగరాజు. ఇక్కడ చూడొచ్చు, నిజంగా ఈ ఇంట్లో ఉండడానికి కూడా అసలు కష్టతరం, ఎవరు కూడా ఉండరు. కంప్లీట్గా నిర్మాణంలో ఉన్నటువంటి బిల్డింగ్ ఇది. సో ఈ బిల్డింగ్లోనే లింగ నిర్ధారణ పరీక్షలు జ్యోతి, పద్మావతి అనేటువంటి 2 మహిళలు రెడ్ హ్యాండెడ్గా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ని ఇక్కడ ఉన్నటువంటి పిహెచ్సి డాక్టర్ ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు 2 కూడా పోలీసులు, వైద్యాధికారులు కంబైన్డ్ జాయింట్ ఆపరేషన్ చేసి పట్టుకున్నారు. ఇదే ప్రాంతంలోనే
మనం చూడొచ్చు కరెంటు సంబంధించినటువంటి స్విచ్ బాక్సు, ఈ బాక్స్లోనే అల్ట్రాసౌండ్ ఏదైతే స్కానింగ్ మిషన్ని ఉంచి ఇక్కడ మహిళలకి వచ్చేటువంటి గర్భిణీ స్త్రీలకి లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్. దీన్నే నిన్న పోలీసులు రైడ్ చేశారు. భారీ మొత్తంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 14 మంది గర్భిణీ స్త్రీలను ఇక్కడ గుర్తించారు. పక్కా సమాచారంతో అటు వైద్య అధికారులు కావచ్చు, లేదంటే పోలీసులు ఈ ప్రాంతానికి వచ్చి రైడ్ చేసినటువంటి నేపథ్యంలోనే కంప్లీట్గా ఈ యొక్క మొత్తం రాకెట్ అంతా కూడా బయటపడిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే 4గురిని అరెస్ట్ చేశారు. మరో 2 ప్రధాన నిందితులు నాగరాజు, సుధాకర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరారీలో ఉన్నట్టయితే తెలుస్తుంది. అయితే ఇక్కడ వ్యవహారం అంతా కూడా ఇద్దరు పద్మావతి, జ్యోతి అనేటువంటి 2 మహిళలు ఉన్నారు కదా, వాళ్ళు 10th ఇంటర్ మాత్రమే చదువుకున్నారు. అసలు దీనిపైన సరిగ్గా అవగాహన కూడా లేదు, అసలు ఎలా చేస్తారనే విషయాలు కూడా తెలియదు. సో కంప్లీట్ గా వాళ్ళు ఈ ప్రాంతాన్ని తీసుకొని వచ్చి కంప్లీట్ గా చేస్తున్నటువంటి పరిస్థితి. మనతో ఈ ఒక్క భవన యజమాని ఇప్పుడు ఎవరైతే అరెస్ట్ అయి ఉన్నారో ఆయనకు సంబంధించిన తమ్ముడు ఉన్నారు. ఏంటండి మీ అన్న పైన అలాగే ఆరోపణలు వస్తున్నాయి, మీ అన్న ఇన్వాల్వ్మెంట్ ఉందని కూడా చెప్తున్నారు. లేదు సార్, మాకు కానీ మా బ్రదర్ కానీ ఏం తెలియదు. ఆటో డ్రైవర్ మామూలుగా 4 yearsగా పాలు తోలుతారు. ఆ ఫ్రెండ్షిప్లో అయితే కావాలంటే ఓకే అని చెప్పినారు, అంతవరకు మాకు తెలుసు. అంటే మీ నివాసం కూడా దగ్గరలోనే ఉంది, ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ మహిళలు వస్తున్నారు, గర్భిణీ స్త్రీలు వస్తున్నారు, మీకు అనుమానం రాలేదు? నివాసం అంటే ఈ ఇంట్లో లేదు సార్, మేము ఆ పక్క ఉండాము, అది కొంచెం దూరంగా ఉంది. ఇక్కడ ఖాళీగా ఉంది కదా, మాకు ఏం పని వేస్తే మేము కూడా పక్క ఎవరు వచ్చలేదు అంతవరకు. అంటే ఆటో డ్రైవరు మీకు సమాచారం ఇచ్చి తీసుకొని వచ్చారు, ఈ ఇంటిని తీసుకున్నారని చెప్తున్నారు కదా, అసలు ఏం చెప్పాడండి? ఆటో డ్రైవరు మా తమ్ముతో మాట్లాడుకున్నారు అంతవరకే సార్. సో ఆటో డ్రైవరు కంప్లీట్ గా ఈ ఒక్క ఇంటి ఓనర్ ఎవరైతే ఉన్నారో అతనికి ఫ్రెండ్షిప్ గా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం అంతా కూడా వాళ్ళిద్దరు ఇక్కడ నుంచి ఈ ఒక్క ప్లేస్ ఉన్నట్టు గుర్తించినటువంటి పరిస్థితి. ఉమాశంకర్ ఫైనల్ గా ఈ లింగ నిర్ధారణ చేసిన తర్వాత వాళ్ళని ఎక్కడికి తీసుకువెళ్ళేవారు? అంటే ఏదైనా ఒక హాస్పిటల్తో లింక్ అయి ఉండేదా? అలా ఏ హాస్పిటల్స్ ఈ అక్రమ లింగ నిర్ధారణ సెంటర్తో లింక్ అయి ఉన్నాయి, అక్కడ ఏమైనా అబార్షన్లు చేశారనే వివరాలను ఏమైనా పోలీసులు సేకరించారా? కేవలం ఈ నిర్వాహకులను మాత్రమే అరెస్ట్ చేశారా? పద్మావతి, సుధాకర్ రెడ్డి అనేటువంటి 2 వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గతంలో కూడా చిత్తూరులో చేసి పట్టుపడినారు. కాబట్టి వీళ్ళకి తమిళనాడు అంటే తమిళనాడు రాష్ట్రం విల్లుపురం కావచ్చు, అంటే దగ్గరలో ఉన్నటువంటి కర్ణాటకకు సంబంధించినటువంటి ప్రాంతాలు, చెన్నై నుంచి అంటే ఆ ప్రాంతాల్లో చేయరు కాబట్టి లోకల్గా సమస్య వస్తుంది కాబట్టి ఇటువంటి సుదీర్ఘ ప్రాంతాల్లో వచ్చి చేసుకునేటువంటి పరిస్థితి. ఒకవేళ వాళ్ళకి ఆడబిడ్డ పుడుతుందనేటువంటి ఒక ఇన్ఫర్మేషన్ ఇక్కడ వస్తే ఇక్కడ ఉండేటువంటి వ్యక్తులు నాగరాజు అనేటువంటి కీలక పాత్ర పోషిస్తున్నటువంటి మీడియేటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు కూడా పద్మావతి, సుధాకర్ రెడ్డి వీళ్ళే అబార్షన్ చేసే విధంగా కూడా కొన్ని సమాచారం అయితే ఇప్పటికి పోలీసులు అంది, దానిపైన పూర్తి ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే కంప్లీట్ గా ఇది ఒక పక్కా ప్రణాళికతో ఇప్పటి నుంచి కాదు, దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి వ్యవహారంగా నడుస్తుంది. దీని వెనక ఇంకా ఎవరెవరు ఉన్నారు, అసలు ఎవరెవరు మహిళలను తీసుకొని వస్తున్నారు, అసలు ఇంతమంది ఇప్పటి వరకు తెలిసిన తర్వాత ఎంతమందికి అబార్షన్ చేయించారని దానిపైన కూడా పోలీసులు ఎంక్వైరీ జరుగుతుంది.